మనుగడ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాటం మనుగడ విధ్వంసానికి వ్యతిరేకంగా జోహార్ మన వీరులకు. మిత్రులారా ఒకసారి అందరూ నిలబడితే అమరవీరులకు నివాళులు అర్పించుకున్నాం. ఒక 2 నిమిషాలు నివాళులు అర్పించుకున్న తర్వాత కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాటం మనుగడ విధ్వంసానికి వ్యతిరేకంగా జై బహుజన బతుకమ్మ, జై బహుజన బతుకమ్మ. మిత్రులు ఒక్కసారి బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ మళ్ళీ ఒకసారి చేసుకున్న తర్వాత జయప్రదం చేయండి బహుజన బతుకమ్మను, జయప్రదం చేయండి ప్రకృతి రక్షణ ప్రజల రక్షణ అంటూ సాగుతున్న బహుజన బతుకమ్మను. పోరాటం పర్యావరణ విధ్వంసానికి. ప్రారంభంలో ఉన్నటువంటి ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న జీవిత సహచరి, శంకరం వేదిక నడుపుతున్నటువంటి ధనలక్ష్మి యోజన ఇప్పుడు ఈ సీడీని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. జైరా బహుజనులకు జై 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 జైరా బతుకమ్మలకు జై 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 జైరా బహుజనులకు జై 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 జైరా బతుకమ్మలకు. ప్రకృతి ఇచ్చిన పువ్వులకు శ్రమతో అల్లిన దండలకు, ప్రకృతి ఇచ్చిన పువ్వులకు శ్రమతో అల్లిన దండలకు బతుకుమంటూ దీవించేటి తెలంగాణ పండుగకు జై 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 రామలకు జై 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 రామలకు. రంగవల్లులతో తింగిడి పరిచి ముంగిట నిలిపే ఆటలకు, ముంగిట నిలిపే ఆటలకు, ముంగిట నిలిపే ఆటలకు చేతులతోనే తాళం వేసి రాగం తీసే గొంతులకు, రాగం తీసే గొంతులకు, రాగం తీసే గొంతులకు సిగలు గలువల సామెతలిడిసి చెట్లుగా నదిలిన వాడలకు జై 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 రామలకు జై 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 రామలకు జై 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 జై. తులసమ్మాకులు కొడితే గులగుల దళితుల దాకితే మౌను, దళితుల దాకితే మౌను, దళితుల దాకితే మౌను. అన్ని రంగుల పూలు పేర్చితే అందమైన బతుకమ్మవును, అందమైన బతుకమ్మవును, అందమైన బతుకమ్మవును. అన్ని కులములు కలిస్తేనే నవ తెలంగాణ బాటవును జై 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 రామలకు జై 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 రామలకు జై 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 జై. మేకలు ముట్టని విషమాకున్న మనిషిని ముట్టని మనిషి ఉంటాడా, మనిషిని ముట్టని మనిషి ఉంటాడా, మనిషిని ముట్టని మనిషి ఉంటాడా. దేవుని ముందట సమానముండని మతమేదైనా మతమంటారా, మతమేదైనా మతమంటారా, మతమేదైనా మతమంటారా. ఆట పాటల బతుకమ్మలకు అంటరాని వారెవ్వరంటూ జై 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 రామలకు జై 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 రామలకు. నవధాన్యాల పంటలు పండే ప్రాంతం ఎంత వైవిధ్యం రా, ప్రాంతం ఎంత వైవిధ్యం రా, ప్రాంతం ఎంత వైవిధ్యం రా. సత్తులు విప్పి ఇచ్చు పుచ్చుకునే పండుగ ఎంత పరమార్థం రా, పండుగ ఎంత పరమార్థం రా, పండుగ ఎంత పరమార్థం రా. చెలిమనీలతో చెలిమిని పంచే ప్రకృతి ఎంత దొడ్డ గుణమురా జై 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 రామలకు జై 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 రామ
కరువులు పంటల తల్లి ఇంట్లో నిలిపిన చిన్ని చెల్లెలకు తిరుగుబాటులో అడవిలో వెలిసి రాలిన ఎర్రని పువ్వులకు జై 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 జై. ఇంతకుముందు అనిత చెప్పినట్లు 2013 నాటికి బహుజన బతుకమ్మగా నామకరణం చెంది ఇక్కడ వెలివాడల్లో ఉండేటువంటి కొన్ని కులాలు కొన్ని వర్గాల వాళ్ళని ఈ బతుకమ్మ పండుగకు దూరం చేయడం జరిగింది. కనుక వాళ్ళని ఈ పండుగల్లో మమేకం చేసి ప్రజల్లో ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించాలనేటువంటి భావంతో, అదే కాకుండా ప్రతి సంవత్సరం ఉన్నటువంటి సమస్యని, ఒక ప్రధానమైనటువంటి సమస్యని లేదా సమస్యల్ని ప్రధానంగా తీసుకొని ఆ సమస్యని గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయడానికి బహుజన బతుకమ్మ ప్రారంభించబడింది. అయితే బహుజన బతుకమ్మ అంటే పంటల పండుగ. నవధాన్యాలు వస్తాయి. నవధాన్యాలని ప్రకృతి పూలతో పూజించేటువంటి పండుగే బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకి అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ పుట్టింటికి వస్తారు. ఈ బతుకమ్మని 9 రోజులు ఆడిన తర్వాత చెరువులో అన్నలు తమ్ముళ్ళు వాటిని నిమజ్జనం చేస్తారు. తద్వారా వరదలు వచ్చి కొత్తగా వర్షం వచ్చినప్పుడు నీరు కలుషితం అవుతుంది. ఈ బతుకమ్మ ఇక్కడ మెడిసినల్ వాల్యూ ప్రకారం చూసినట్లయితే ఆ నీటిని పారిశుద్ధ్యం చేస్తుంది. ఆ విధంగా ఈ బతుకమ్మను తొలివాడలు అంటే వెలివాడలు కావు, తొలివాడలు కుల వర్గ మతాన్ని రక్షించుకుందాము. కనుక ప్రకృతి వ్యవసాయం చేద్దాము. అడవులు, గుట్టలు, నదులు, కొండల్ని కాపాడుకుందాం. ఈనాడు అభివృద్ధి పేరుతో కొండల్ని కొల్లగొడుతున్నప్పుడు, అడవుల్ని నరికేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయి. గ్రామ ప్రజలకి అనేకమైనటువంటి బాధలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా రసాయనాలు వాడడం వలన వచ్చేటువంటి దాని నుండి ప్రకృతి వ్యవసాయాన్ని బహుజన బతుకమ్మ ప్రోత్సహిస్తుంది. కుల మతాలకు అతీతంగా అందరినీ సమీకరిస్తూ ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ప్రకృతిని కాపాడుకుందాం, ప్రజల్ని రక్షించుకుందాం. సేవ్ ల్యాండ్, సేవ్ శాండ్, సేవ్ వాటర్, సేవ్ నేచర్ అనేటువంటి నినాదాలతోటి ఈ బహుజన బతుకమ్మ ఈ సంవత్సరం ముందుకు వెళ్తుంది. అందరూ కూడా మీడియా సోదరులు, సోదరీమణులు అందరూ కూడా ఈ బహుజన బతుకమ్మని ఆదరించాలని కోరుతూ, బహుజన బతుకమ్మ ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, అందులో దాన్ని విజయవంతం చేయాలని మనసా వాచ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తంగెడు పువ్వును, పక్షిని, బాలపిట్టను ఈ రకంగా ప్రకటించడం, తర్వాత ఈ ప్రాంతం యొక్క విశిష్టతను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, తెలంగాణ ప్రాంత మెట్ట పంటలని మనకు అంది వచ్చేటువంటి సందర్భంలో ఉండేదే పూలతో స్వాగతం ఇచ్చేదే బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగకు బతుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాస్తవంగా ఇంతకుముందు లక్ష్మక్క గారు చెప్పినట్లు ఈ పండుగకు కులం లేదు, ఈ పండుగకు మతం లేదు, ఈ పండుగకు అంటు లేదు, ముట్టు లేదు. ఇది ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలతో గౌరవించుకునేటువంటి పండుగగా, ఆడబిడ్డల పండుగగా, వందల సంవత్సరాలుగా బతుకమ్మలు చేస్తున్నటువంటి ప్రాంతంగా మనం తెలంగాణ ప్రాంతాన్ని చూస్తాం. వాస్తవంగా ఈ పండుగను కులమతాలకు అతీతమైనటువంటి సెక్యులర్ పండుగగా దీన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే సందర్భంలో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదే సందర్భంలో మనం దేశంలోని కేరళ రాష్ట్రంలో ఓనం పండుగను చేస్తారు. ఓనం పండుగ కూడా పంటల పండుగలో భాగంగా అరటి పండును నైవేద్యంగా పెడుతూ 5 రోజులు పూలతో గౌరవించుకొని వాటిని నిమజ్జనం చేస్తారు. అట్లనే మన దగ్గర బొడ్డెమ్మలతో మొదలైనటువంటి ఈ పండుగ చిన్నపిల్లలు ఆడబిడ్డలతోటి, చిన్న ఆడబిడ్డలతోటి మొదలైనటువంటి బొడ్డెమ్మల పండుగతో మొదలైనటువంటి పండుగ బతుకమ్మలతో ముగుస్తుంది. మనందరికీ తెలిసింది, ఇచ్చుకుంటున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అంటూ నవధాన్యాలతోటి సత్తి ముద్ద కానీ, మలిద ముద్ద కానీ, అది ఏ రూపంలోనైనా కానీ ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు, కొంతమంది ఏమీ లేకపోతే
పెసరపప్పు చక్కెర కూడా కలుపుకొని అక్కడికి చేరుకుంటారు, కష్టసుఖాలు పంచుకుంటారు. రాను రాను దాన్ని మొత్తం ఒక మత సాంప్రదాయంలోకి తీసుకుపోయేటువంటి ప్రమాదంగా ఇవాళ మన ముందుకు వస్తున్నటువంటిది. వీటికి కులాలను, వీటికి మతాలను, వీటికి అంటును, వీటికి ముట్టును ఇవన్నీ కూడా చేర్చి కొంతమందిని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది, దూరం చేసిన పరిస్థితి ఉంది. అందుకనే బహుజన బతుకమ్మ అందరినీ కలుపుకుంటూ, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆదివాసీ బిడ్డలతో సహా అందరినీ కలుపుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో కొన్ని విజయాల్ని కూడా బహుజన బతుకమ్మ చూపించింది సమాజానికి. అయితే ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితులు, మనం ఒక్కసారి ప్రపంచ పరిస్థితులు కూడా మనం ఒక్కసారి మననం చేసుకుంటే, ఇవాళ వస్తున్నటువంటి ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులు ఎందుకు ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా దాదాపుగా తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది స్వలాభాల వేటలో పరిగెడుతున్నటువంటి సందర్భంలో రేపటి తరానికి ఏ రకమైనటువంటి సమాజాన్ని అందించగలం, ఎటువంటి సమాజాన్ని అందించగలం? ఈ రకంగా ప్రకృతి విపత్తులు అంటున్నారు, కానీ ప్రకృతి విపత్తులు రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అందుకే ఇవాళ వస్తున్నటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలోకి తీసుకొని ఇక్కడ ప్రకృతి విధ్వంసం కాకుండా, పర్యావరణ విధ్వంసం కాకుండా ఈ సమాజాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అడవులను ఒకవైపున నరికేస్తూ, అడవుల్లోని వనరుల సంపదని కొల్లగొడుతూ, కొంతమందికి వాటిని కట్టబెడుతూ వాళ్ళ స్వార్థం కోసం ఈ సమాజాన్ని బలి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈనాటి తరమే కాదు, రేపటి తరం ఏమైపోయి, అసలు ఈనాటి తరానికే ఏముంది అనేటువంటిది ఒక ప్రశ్న. అసలు రేపటి తరం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. అందుకని మనం ఒక్కసారి ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ విషయాలపైన ఇప్పుడు మాట్లాడబోయేటువంటి మిత్రులందరూ కూడా, పెద్దలందరూ కూడా తలా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మిత్రులందరికీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. ముందుగా మేడం రాధారాణి గారిని వచ్చి తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నన్ను పిలవటం ఇది 3వ సారి, మొదటిసారి కాదు. వరుసగా 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరు పెద్దలు చెప్పినట్లుగానే పండుగ అంటేనే 10 మంది కలిసి చేసుకునేది. వాటిలో అది కొంతమందే చేసుకోవాలి, కొంతమందికి అది పనికిరాదు అంటాం, కరెక్ట్ కాదు అని చెప్పి బహుజన బతుకమ్మ అన్న పేరుతో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు విమలక్క గారు. ప్రతిసారి కూడా ఒక్కొక్క క్యాప్షన్తో ఒక్కొక్కసారి ఒక్కొక్క తీసుకొని నినాదాన్ని తీసుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఈసారి ప్రకృతి గురించి, ప్రతిసారి ప్రకృతిని గనక కోల్పోతే మనం ఉద్యమాభినందనలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే వచ్చినటువంటి తమ్ముడు ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు తమ్ముడు భద్ర గారికి, అట్లనే తెలంగాణ విద్యావంతుల వేదిక నాగయ్య గారికి, అట్లనే పాశమన్ వచ్చారా అన్నయ్య పాశమన్నయ్య గారికి, అట్లనే ఈసారి ప్రత్యేకించి గాంధీ అన్నయ్య వచ్చారు, గాంధీ గారికి. అన్నయ్య నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 1 నిమిషం మీరు ఉంటారు కదా రవణ? అవునా? టైం అవునా? ఓకే. మాదాల రవణ గారిని మహిళా ప్రజా యుద్ధ నౌక అనొచ్చు. ఎందుకంటే గద్దరన్న ప్రజా యుద్ధ నౌక అయితే మాకు మహిళా ప్రజా యుద్ధ నౌక విమలక్క తన ఆట ద్వారా, పాట ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసిన మా విమలక్క గారికి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, ఇక్కడ పాటలు పాడిన ప్రజా కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి,
ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ అనేది ఒక పెద్ద పండగే కాదు, బతుకమ్మ అనే వేదిక ఒక ఉద్యమం కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థను ప్రకటించే ఒక ఉద్యమంగా తయారు చేసిన ప్రజా కళాకారులందరికీ నా రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం బతుకమ్మ పాట చూసాం, చాలా గొప్పగా ఉంది. ప్రతి సంవత్సరం విమలక్క బతుకమ్మ పాట వస్తుంది, చాలా గొప్పగా ఉంటుంది. మీ సినిమా యాక్టర్లు సినిమా పాటల్లోనే కాదు, 2019 బతుకమ్మ పాటలో విమలక్కతో పాటు నేను కూడా బతుకమ్మ పాటలో కూడా నటించడం జరిగింది. ఇందాక ఇక్కడ పాడుతున్న కళాకారులు చూస్తే అనిపించింది, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కానీ కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు, వారికి మా లాల్సలా. సాధారణంగా అంటుంటాం, చదువెందుకు చదువెందుకు చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ కళలు, ఈ సినిమాలు, ఈ పాటలు మనకెందుకురా, కేవలం ప్రజల్ని చైతన్యపు పాటలో నడిపేందుకురా. సాధారణంగా సామ్రాజ్యవాదపు దేశాలు బోఫోర్స్ గన్లు, మిజైళ్లు ఇవే చాలా శక్తివంతమైన ఆయుధాలు అనుకుంటాయి. కానీ ఈ ప్రపంచంలోనే 1,00,000 బుల్లెట్ల కంటే, అన్ని మిసైళ్ల కంటే శక్తివంతమైన ఆయుధం ప్రజా కళ. ప్రజా కళను మించిన ఆయుధం మరొకటి లేదు, ఇక రాదు. కళ కళ కోసం కాదు, కళ కాపుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం ఉన్న అంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో ప్రజా కళాకారులు వారి పాటల ద్వారా, ఆటల ద్వారా, ఎన్నో వారి నాటకాల ద్వారా, సినిమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేశారు. అటువంటి చైతన్యవంతం చేసే సంస్థలో అరుణోదయ సంస్థ ఒక ముఖ్య పాత్ర. అటు ప్రజానాట్య మండలి, ఇటు అరుణోదయ సంస్థ. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే, ఈ ప్రపంచంలో జరిగిన పోరాటాల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అతిపెద్ద పోరాటం. మట్టి మనుషుల్ని పురుల్లా తయారు చేసింది మా భూమనే నాటకం. మరి ఆనాటి ప్రజా కళాకారులు నిజాం నవాబుని, అతని అనుచరుల్ని తరిమి తరిమి కొట్టింది ప్రజా కళలు. అందుకే కామ్రేడ్ లెనిన్ అంటారు, ఆర్ట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ మీడియా టు సెన్సిటైజ్ ది పీపుల్ అగేన్స్ట్ సోషల్ అట్రాసిటీస్ అని. నా చేతికి సినిమా ఇండస్ట్రీని, నా చేతికి ఆర్ట్ ఇండస్ట్రీని ఇవ్వండి, కొన్ని సంవత్సరాలు నేను ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను అని. ఈ ప్రపంచం మనందరిది. ఈ ప్రపంచంలో సహజంగా గాని లేదు శ్రమ ద్వారా గాని ఉత్పత్తి అయ్యే ప్రతి సంపద మనందరిది. కానీ అది దురదృష్టవశాత్తు ఎప్పుడు 5% మంది చేతిలోనే ఉంటుంది. అది ఎప్పుడు అలా ఉంటూ మొదలుపెట్టిందో ఆనాడే శ్రమజీవుల రక్తంలో నుంచి పుట్టింది మొట్టమొదటి ఎర్ర జెండా. అది రకరకలాడుతూ యావత్ ప్రపంచంలో 140 దేశాల్లో పోరాటం చేస్తూనే ఉంది. మరి ఇవాళ ఆనాటి నుండి ఈనాటి వరకు మనకి సమస్యలు ఎన్నో వస్తూనే ఉన్నాయి. ఇవాళ బతుకమ్మ పండుగ గురించి చెప్పినప్పుడు మనకి ఒక పోరాటమే కాదు, అటు పర్యావరణం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే
బతుకమ్మ పండుగ అనేది సహజంగా వచ్చే పూలతో తెలంగాణ ఆడపడుచులు చేసుకునే ఓ గొప్ప పండుగ. మరి ఇవాళ ఆ సహజంగా వచ్చే పూలు కానీ ఏదైనా మనకి కాలుష్యం వల్ల చివరికి ఇన్ ఫ్యూచర్ ఇలాంటిది సాగితే ప్లాస్టిక్ పూలతో చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి రాకుండా ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మిత్రులారా, ఇవాళ మీకందరికీ తెలిసిందే, ఇవాళ విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, అన్ని రంగాల్లో అవినీతి ఉంది. మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక పరిష్కారం ఏంటంటే చైతన్యం. మరి ఆ చైతన్యం ఎలా వస్తుంది అంటే ప్రజా కళాకారులు ఐక్యం కావాలి, వామపక్ష శక్తులు ఐక్యం కావాలి, అభ్యుదయ శక్తులు ఐక్యం కావాలి, గాయకులందరూ ఐక్యం కావాలి. ఏ రోజైతే ప్రజా కళాకారులు అన్ని వామపక్ష శక్తులు అభ్యుదయ శక్తులు ఐక్యమై ఆ రోజున ఈ ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో ఆ రోజున డప్ప మోగే మీ డప్పుల శబ్దాలతో సామాన్యుడి గుండె ప్రతిధ్వనిస్తుంది. సామాన్యుడు విప్లవ శంఖం పూరిస్తాడు. ఈ విప్లవ శంఖం అనే మాట మీ పాట వింటుంటే ఇవాళ ఒక పాటలో జనక జనారే జనకు జన జనారే ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమలలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మాదాల రంగారావు గారు విప్లవ శంఖం సినిమాలో ఈ జనక జనారే ప్రజల్ని ఎంత చైతన్యవంతం చేసిందో ఇవాళ ఆ పాట వినంగానే మళ్ళీ ఇంకో లేడీ మాదాల రంగారావు గారు మాకు కనిపించారు. ఇలా విమలక్క, ఒక్క విమలక్క అనే మాట, విమలక్క అంటే ఒక ఉద్యమం. మీరు ఈ బహుజన బతుకమ్మని వేదిక తెలంగాణ సాధన కోసం ఒక ఉద్యమ వేదిక మార్చారు. మరి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ కోసం ఈ బహుజన వేదిక, బహుజన బతుకమ్మ వేదిక ప్రజల్ని చైతన్యవంతం చెయ్యాలి. కులాలు కూలిపోతాయి, మతాలు మాసిపోతాయి, ఆఖరకు మిగిలేది మానవత్వం ఒక్కటే. మన సిద్ధాంతం చాలా సింపుల్ సిద్ధాంతం. తన ఫుడ్ తాను తింటాం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తింటాం వికృతి, సాటివాడితో పంచుకొని తింటాం ప్రకృతి. అందుకని మీరు ఈ బహుజన ఉద్యమం, బతుకమ్మ ఉద్యమం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, ప్రజల్ని పోరాటాల వైపు నడిపించాలి. కళాకారులు అనే వాళ్ళకి ఆ పక్షం ఈ పక్షం ఉండదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మీ అరుణోదయ డప్పులు మోగాలి, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అరుణోదయ గొంతుకులు పులికేకల అరవాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నిర్వహణ కమిటీ తరఫున ఉద్యమాభినందనలు. థ్యాంక్ యూ అన్న. వహిస్తున్న విమలక్క, తదితర మిత్రులందరికీ బహుజన బతుకమ్మ లోకానికి అందించిన పండుగ ముందే వచ్చినట్టుగా ఉంది. బతుకమ్మ పండుగ ఇవాళ ఈ బహుజన బతుకమ్మని లేదా బతుకమ్మ పండుగనే కొంతమంది పాలక వర్గాల మహిళలు, ముఖ్యంగా ఒకే ఒక్క మహిళ ఆ తర్వాత హైజాక్ చేసి ఇవాళ ఈ సంవత్సరం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ప్రజల బతుకమ్మ మాత్రం పరవళ్ళు తొక్కుతూ ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించుకుని ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నాలకు ఇవాళ మరొకసారి నాంది పలుకుతున్న సందర్భంలో నేను వారిని అభినందిస్తున్నాను. 2010లో బహుజన బతుకమ్మ ఆలోచనలు ప్రారంభమయ్యాయి.
2012లో దానికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పండగని, అదనా అనే ఒక ఆడవాళ్ల పండుగని ఒక మహిళ భుజానికి ఎత్తుకొని బతుకమ్మల తలకెత్తుకొని దానిని రివైవ్ చేస్తూ దానిని ప్రజాస్వామీకరించేటువంటి ఒక బాధ్యతని కూడా తలకెత్తుకోవడం చాలా హర్షణీయం. దేశంలో చాలా పండుగలు తమ అసలు స్వరూపాన్ని కోల్పోతున్నటువంటి వేళ ఈ పండుగ మాత్రం రోడ్డుకెక్కింది. తన అస్తిత్వం కోసం, రాష్ట్రం కోసం, తన ప్రజల కోసం, ఉద్యోగం, నీళ్లు, నియామకాల కోసం కూడా బతుకమ్మ రోడ్డెక్కింది. సాంస్కృతిక గుర్తులు ప్రజలని చాలా ఆకట్టుకుంటాయి, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటాయి. అట్లా బతుకమ్మ కూడా మనకు ఒక గొప్ప కల్చరల్ ఐకాన్గా నిలబడింది. ఆ ఐకాన్ని చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందే అది బహుజనుల బతుకమ్మని కొంతమంది పెద్దింటి బతుకమ్మగా మార్చినటువంటి సందర్భాన్ని మనం విస్మరించకూడదు. అయితే దేశ విదేశాల్లోకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులని అక్కడికి కూడా పారించి దానిని ఒక హైటెక్ బతుకమ్మగా మార్చారు. కానీ ప్రజలు బహుజన బతుకమ్మలు దానిని మళ్ళీ ప్రజల వద్దకు తీసుకువచ్చారు. అది గొప్ప విషయం. ఏ పండగ అయితే ప్రజలదో, మహిళలదో దానిని మళ్ళీ అందించడం అనేది చాలా అసామాన్యమైన విషయం. ఎంతో పోరాటం కూడా జరుగుతుంది. ప్రతి ఏడాది ఇట్లాంటి ఒక సభని ప్రారంభించి ఆ బతుకమ్మ రోజులలో అన్ని రోజులు ఒక్కొక్క చోట, ఒక్కొక్క ప్రాంతంలో ఆ పండుగని ప్రజల మధ్య జరుపుకోవడం, ఒక చక్కటి ఆరోగ్యకరమైనటువంటి బతుకమ్మని తీర్చిదిద్దడం, ఒక పాలక వర్గాలకి, పెట్టుబడిదారి స్వభావానికి వ్యతిరేకంగా ఈదడం చాలా గొప్ప విషయం. మన బతుకమ్మని మనం బతికించుకున్నందుకు నేను మరొకసారి అభినందిస్తున్నాను. అయితే ఇక్కడ ఈ బతుకమ్మలో బొడ్డెమ్మతో ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఆడుకునే వెసులుబాటు కలిగించారు మన పూర్వీకులు. కానీ మనము ఈ ప్రజాస్వామీకరించే క్రమంలో కొంతమంది మహిళలు, భర్తలు చనిపోయినటువంటి వాళ్లను ఈ పండుగలో ఆడకుండా దూరంగానే ఉంచుతున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ఈసారి మాత్రం మనం వాళ్ళని కూడా మన పాటలో, మన ఆటలో, మన ప్రసంగాలలో అందరినీ, మహిళలను ఏ రకమైనటువంటి తేడాలు లేకుండా కలుపుకుపోయి వారిని కూడా నిలబెట్టాలని, వారిని పాత్రధారులుగా చేయాలని, అలాంటి ఒక రెవల్యూషనరైజ్డ్ కల్చర్ని పెంపొందించే ఆలోచనగా ఆ దిశగా మనం కొంత కృషి చేయవలసి ఉంటుంది. ఈ బతుకమ్మ పండుగ ఇంతకు ముందే చెప్పినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థలకి, కార్పొరేటైజేషన్కి వ్యతిరేకంగానూ కూడా మనం పోరాడవలసి ఉంది. అవి కాలుష్యాలని వెదజల్లుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలకు మూల కారణమవుతున్న సందర్భంలో ప్రకృతిని పరిరక్షించుకుందాం, మహిళలను, వారి సంక్షేమాన్ని మనం ముందుంచుదాం అనే ఆలోచనతో ముందుకు పోవడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి పండుగలని మనం అందరం కలిసి చేసుకునే విధంగా, కొంతమంది ఎక్కడో ఒక దగ్గర దళితులు ఈ పండుగలో రారు అని కొంతమంది దళితులు అంటారు. కానీ నేను చూసినంత వరకు అన్ని పండుగలు అందరు చెయ్యరు. జనరలైజ్డ్ పండుగలని కూడా అందరం మనం చెయ్యం. మన ఇష్టం ఉంటే చేసుకుంటాం, లేకుంటే లేదు. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటాము, కొన్ని కారణాల వల్ల దగ్గరికి అవుతాము. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆదిలాబాద్ థాంసీ అని విలేజ్లో మహిళలే ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. బతుకమ్మ, బహుజన బతుకమ్మ ప్రేరణతో అందులో తీసి చూశాను. లిస్టులో 5 మహిళలు దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి దీనిని
ఈ ప్రజాస్వామీకరణలో భాగంగా అందరినీ కలుపుకోవడం, మహిళల్లో ఉన్నటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి తేడాలు లేకుండా ముందుకు తీసుకుపోవడం, కావాలంటే పురుషులకి కూడా కొంత భాగస్వామ్యం కలిగించి అందరం చేసుకుందాం. కానీ ఈ బతుకమ్మ పండుగ కొందరిదో కాదు. ఆ కొందరి కోసం దానిని మలిచేటువంటి ప్రయత్నంలో వాళ్ళు సీన్ నుంచే తప్పించుకుపోవడాన్ని మనం గుర్తించాలి. వాళ్ళు హైజాక్ చేశామన్న బతుకమ్మ ఇవాళ ప్రతి ఇంట, ప్రతి ఊరు, ప్రతి మహిళ తల మీద ఒక గొప్ప సంకేతమై వెలుగొందుతున్నది. దానిని కొనసాగిద్దాం. కృతజ్ఞతలు. అట్లా ఆ రకంగా ముందుకు సాగుతుంది కనుకనే నిర్బంధాలను ఎదుర్కొంటుంది, జైలు కేసులను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ మరింత ముందుకు సాగుతూనే ఉంది. అరుణోదయ ఆవిర్భావమే అట్లాంటి సందర్భంలో ఆవిర్భవించినటువంటిది కనుక అరుణోదయ ఆ రకంగా ప్రజలు ఏ నమ్మకంతో అయితే అరుణోదయం స్వాగతిస్తున్నారో ఆ రకంగా అరుణోదయం ముందుకే సాగుతుందని మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు పాటపై విశ్లేషణ అన్న ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 15 వసంతాలు, ఇది 15వ సంవత్సరం అని చెప్పారు. 2010లో మొదలైంది. ఈ సందర్భంగా పాటని ఆవిష్కరించుకున్నాం. పాట అరుణోదయ పాట ఈ రెండింటిని విడదీయలేదు. అయితే ఈవేళ పాటని ఆవిష్కరించుకోవటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడే అరుణోదయకు, బహుజన బతుకమ్మకు ఐడియాలజిస్ట్గా ఉన్నటువంటి తిరుమలరావు గారు మాట్లాడారు. ఇప్పుడు తిరుగుతున్న ఈ చిన్నారి, పాలబుగ్గ చిన్నారితో సహా ఈమె కూడా ప్రతి వాళ్ళ పాప, అట్లనే కుల నిర్మూలన సంఘం నుంచి ఇప్పుడు అక్క జ్యోత్స్న గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సిద్ధం చేయాలి. దాంట్లో విమల నెక్స్ట్ తరాలని తయారు చేయడంలో సిద్ధం, చక్కగా సక్సెస్ అయినందుకు అది కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ కవితని నీకు అంకితం ఇస్తూ ఈ పుస్తకం ఇస్తాను. నేను రాశాను. చాలా విలువైన విషయము. ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అంటూ మంచి క్యాప్షన్ తీసుకున్నారు. ఆ క్యాప్షన్కి రియల్లీ చాలా న్యాయం చేశారు మిత్రా గారు. పాటలో సాహిత్యం చాలా గొప్పగా విలువగా ఉందని మరొకసారి అభినందనలండి. నేను రాసిన కవిత నా పుస్తకంలో ఉద్యమాల చౌరస్తా కవితలు, ముఖ్యంగా కుల నిర్మూలన సంఘం వాళ్ళందరం పాల్గొన్నాము ఇక్కడ. ఇప్పుడు ప్రతి సంవత్సరం విమలకి మేమందరం కూడా సహకరిస్తూ ఉంటాము. తను కుల నిర్మూలన అని ఒక సంవత్సరం మాకు కూడా అవకాశం ఇచ్చి దాన్ని ఉపయోగించుకున్నాము. బతుకులు ఈడుస్తున్న బతుకమ్మ, బతుకులు ఈడుస్తున్న బతుకమ్మలు అనే మాట ఎందుకన్నాను అంటే మీకు దాదాపు సాహిత్యం అర్థమవుతుంది. గుళ్ళ మీదున్న సిద్ధం బళ్ళ మీదెందుకు లేదు బతుకమ్మ, గుళ్ళ మీదున్న సిద్ధం బళ్ళ మీదెందుకు లేదు బతుకమ్మ, గాడి తప్పిన రాజ్యంలో గుమ్మడి పూలు ఎలా పోస్తాయి బతుకమ్మ, గాడి తప్పిన రాజ్యంలో గుమ్మడి పూలు ఎలా పోస్తాయి బతుకమ్మ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, మందులు కల్తీ, తిండి తిప్పలు అంతా కల్తీయే, లేనిదల్లా భూమిని నమ్మిన బంతి పువ్వే బతుకమ్మ, లేనిదల్లా భూమిని నమ్మిన బంతి పువ్వే బతుకమ్మ, తాతలకి విలువేది తంగేడు పువ్వులకి చోటేది, తాతలకి విలువ ఇవాళ రేపు పెద్దవాళ్ళని గౌరవించట్లా. ఇలా బోసి నవ్వుల అమ్మమ్మలకి, కాయ కష్టం తెలిసిన అమ్మలకి బతుకు విలువ తెలుసు బతుకమ్మ, బతుకు విలువ తెలుసు బతుకమ్మ, బతుకు లీడిస్తున్న ఎర్ర మందారాలు, బతుకు లీడిస్తున్న విమల ఎర్ర మందారాలు, తోటలై పూయాలి, పాటలై పాడాలి, ఆ స్వేచ్ఛా గాలిలో ఊయలలై ఊగుదాం, విమలలై కథం తొక్కుదాం, పదం పాడుదాం. వాల్యుబుల్ విషయం. మీరు నెక్స్ట్ సమాజానికి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏందో ఇలా ఈ బతుకమ్మ సాక్షిగా మనకు తెలిసిపోయింది. ప్రధానంగా స్త్రీలు, పూలు, ఆట,
పాట, ప్రకృతి మనిషితో మమేకమై ప్రకృతి చేసుకున్న ఒక గొప్ప ఉత్సవంగా బతుకమ్మ ఇక్కడ కనిపిస్తుంది కదా. నిజంగా ఇవాల్టి బతుకమ్మలో ఎక్కడున్నామో, ఇవాల్టి సందర్భంలో ఎక్కడున్నామో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సాంస్కృతిక ప్రతీకగా ప్రజాస్వామీకరించబడ్డ అద్భుతమైన ఒక బతుకమ్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నదో మనకు గత కొంతకాలంగా విమలక్క ఆధ్వర్యంలో నడుస్తున్న బహుజన బతుకమ్మ మన ముందు చాలా వ్యక్తీకరించింది. చాలా చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన విమలక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు ఉద్యమం అని చాటుదాం. ఇది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ఇది ఉత్సవమే కాదు, ఒక గొప్ప ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మనకిచ్చిన ఈ లోపల ఉన్న ఈ మ్యాటర్ని ప్రతి ఒక్కరు దయచేసి చదవాల్సిన అవసరం కూడా ఉంది, చదివించాల్సిన అవసరం కూడా ఉంది. అన్ని అంశాలు ఇందులో పూర్తిగా క్రోడీకరించి రాయడం జరిగింది. ఇది ఎందుకు ఉత్సవం మాత్రమే కాదు, ఉద్యమంగా ఎందుకు మనకు తీసుకెళ్లాలి. రాసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు విమలక్క గారు. ఓకే, నిర్వహణ కమిటీ. అయితే నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్రకృతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ బహుజన బతుకమ్మని ఇప్పుడున్న మన పరిస్థితులను అన్వయించుకుంటూ కొన్ని అంశాలు కనుక మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, మేము కూడా చెరువులని, కుంటలని, కొండలని, గుట్టలని, భూములని అభివృద్ధి నమూనా అంటే ఏంటో ప్రజల్లో కొంత చైతన్యం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నదన్నది పక్కన పెడితే, మార్పు కోసం అయితే ఒక ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ హైదరాబాద్లో మీరు సిచ్యువేషన్ చూడండి. ప్రతి ఒక్కరి మొబైల్ ఉంది, అందులో గూగుల్ సెర్చ్ చేసి చూడండి. వింటర్ సమయంలో హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ ఇయర్ సనత్ నగర్లో 300 పైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది, 300 అబోవ్ ఉన్నది. సోమాజిగూడ లాంటి ఏరియాలో 275 ఉన్నది. అంటే మన పిల్లలకి, మనకే కాదు, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి మనల్ని మనమే చంపేస్తున్నాం. మన పిల్లవాడికి దెబ్బ తగిలితే, చిన్న గాయమైతే మనం అల్లాడిపోతాం. అదే మన పిల్లలకి స్వచ్ఛమైన గాలి ఇచ్చే, పీల్చే గాలిని కూడా స్వచ్ఛమైన గాలి ఇచ్చే పరిస్థితిలో మనం లేవు అని అంటే, ఇది మనం ఎందుకు ఆలోచించట్లేదు? స్టార్ట్ చేయాలి. అందుకే ఈ ప్రకృతిని కాపాడే విషయంలో. వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ. మీరు కూడా కింద ఉన్నారు, నోరున్నారు. వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ. ప్రకృతి పరిరక్షణ కోసం కొనసాగుతున్న బహుజన బతుకమ్మ. వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ. వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ. వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు. వర్ధిల్లాలి ప్రజా ఉద్యమాలు. వర్ధిల్లాలి ప్రకృతి పరిరక్షణ కోసం బహుజన బతుకమ్మ. మంచి సమాజాన్ని ఎట్లా అందించాలి అనేటువంటి దానిపైన మేము దాదాపు చాలా కాలం నుంచి కూడా, చాలా ఏళ్లుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎన్విరాన్మెంట్ పైన దృష్టి సారించింది. ఇప్పుడు వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ తమ్ముడు భద్ర, మేము కలిసి కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాము. ఇవాళ బహుజన బతుకమ్మకు సిఎస్ఆర్ ఉండాలి. సిఎస్ఆర్ ఉంటే ఇది రివైవ్ కాగలుగుతుంది, ముందుకు సాగుతుంది. చాలా కష్టాలతో కూడుకున్నటువంటి సంఘం కనుక ఈ సంఘానికి కనీసం చేయూతనిస్తామని చెప్పేసి తమ్ముడు భద్ర, అట్లనే ట్యాక్స్ ఫైలింగ్ శ్రీనివాస్, ఇద్దరు తమ్ముళ్ళు కలిసి మాకు సిఎస్ఆర్ని కూడా బహుజన బతుకమ్మకు చేసిచ్చారు. దానికి మరొకసారి తమ్ముడు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 2 నిమిషాలు. మిత్రులారా, అందరికీ బహుజన బతుకమ్మ ఉద్యమ అభినందనలు, శుభాకాంక్షలు. అక్క నాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు. వాస్తవంగా బహుజన బతుకమ్మకి 1280 సిఎస్ఆర్ ఎందుకోసం అవసరం అంటే, ఇంతకుముందు నా ముందు చాలా మంది వక్తలు, చాలా పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళల్లో నేను అందరికంటే చిన్నవాడిని దాదాపుగా. నేను మన ప్రపంచ పర్యావరణ సంస్థగా గత 12 సంవత్సరాలుగా అనేక వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా నాకు బేసికల్ గా ఎన్విరాన్మెంట్ సైన్స్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలంగాణ ఉద్యమంలో జాబ్ వదిలేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడాను పర్యావరణం మీదనే పనిచేస్తున్నాను. ముఖ్యంగా విమలక్క గారు
బహుజన బతుకమ్మ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే ఇది ప్రజల ఆస్తి. ఈ కళలు అనేది, ఈ బహుజన బతుకమ్మ అనేది కేవలం ఇక్కడున్న విమలక్క గారు, లేదంటే ఈ పాటలు రాసి కరపత్రం రాసిన అమర్ గారు, లేదంటే ఇక్కడున్న మన 200 మందిలో కాదు. ఇది యావత్ తెలంగాణ ప్రజల అస్తిత్వం, తెలంగాణ ప్రజల భవిష్యత్తు తరాల వారసత్వ ఆస్తిగా భావించడం మూలంగానే విమలక్క గారికి నేను చెప్పాను, అక్క ఎవరైనా మంచి మానవతావాదులు ఈ ఉద్యమాన్ని, ఈ బహుజన బతుకమ్మని తమ కంటి పాపలా కాపాడుకోవాలంటే ఎంతో కొంత ఆర్థికంగా కూడా సహకరించాలి. ఎందుకంటే నేను పట్టుకున్న మైక్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా డబ్బుతో కూడుకొని ఉంది. అవునా కాదా మిత్రులారా? కాబట్టి విమలక్క గారు ఏ రోజు కూడా బహుజన బతుకమ్మకి 12A కావాలి, 8G కావాలి, CSR గారు అడగలేదు. ఇప్పుడు బహుజన బతుకమ్మకి అన్నీ ఉన్నాయి కాబట్టి అనేక దేశాలలో ఈరోజు కుల సంఘాల పేర్ల మీద బతుకమ్మ వేడుకలు జరుపుతా ఉన్నారు. దయచేసి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా, కేవలం బహుజన బతుకమ్మ అంటే విమలక్క వ్యక్తిగత ఎజెండా కోసమో లేదంటే ఇప్పుడు కొట్టాలి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బహుజన బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బహుజన బతుకమ్మ ఉయ్యాలో, బహుజన బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఇది ప్రకృతి బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఇది భవిష్యత్తు తరాలు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఇది మా అందరి బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బహుజన బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బహుజన బతుకమ్మ ఉయ్యాలో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. తన పేరు రియా మిష్కా ఫియోనా. తను నాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. సో మా పాప రియా మిష్కా ఫియోనా. ఎస్, ఎందుకు పెట్టామంటే ఇది ఒక రిలీజియన్కి సంబంధించి, అంటే ఏదైనా పేరు పెడితే ఈ రిలీజియనా ఆ రిలీజియన్ అని చెప్తున్నారు కదా, సో అది తెలియకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా పెట్టాం మీ పేరు. అయితే అక్క, నాకు చెప్పకుండా నువ్వు ఎంత పెద్ద స్టేజ్ వెదకి నేను చిన్నవాడిని పిలిస్తే నువ్వు మాట్లాడడం చాలా కష్టం అయింది. ఇక్కడికి విచ్చేసిన ప్రకృతి ప్రేమికులందరికీ స్వాగతం అండ్ ధన్యవాదాలు కూడా. ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమే. అవును, ప్రకృతిని మనం కాపాడుకోకపోతే ప్రకృతి ఏ విధంగా విధ్వంసం చేసి మనల్ని మళ్ళీ శిక్షిస్తుంది అనేది మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం. ఎప్పుడో మార్క్స్ అండ్ ఎంగిల్స్ కూడా ఎప్పుడో చెప్పారు వాళ్ళు, ప్రకృతిని మనం కాపాడుకోకుండా మన యొక్క డెవలప్మెంట్స్ మనం చూసుకుంటూ ముందుకు వెళితే మళ్ళీ తిరోగమనం స్టార్ట్ అవుతుందని 100 to 200 years బ్యాకే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో మనమందరం చిన్న చిన్న వాటి నుండి, అంటే మనం ఓన్ రెస్పాన్సిబుల్గా తీసుకొని క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఇవేం వాడకుండా మన వంతుగా మనం చేస్తూ ఉంటే ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. నెక్స్ట్ ఇలాంటి తరాలకి అందమైన భవిష్యత్తుని ఇచ్చే వాళ్ళం అవుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముందుకొస్తున్న బహుజన బతుకమ్మ 2010 నుంచి మొదలు 2025 వరకు ఏదో ఒక నినాదం ప్రజల్లో చైతన్యపరిచే నినాదమే తప్ప ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రకృతిని ఏ విధంగా ప్రేమిస్తారు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా ప్రజలు ఆ ప్రకృతిని ఒక దైవంగానే భావిస్తారు. అలాంటి నమస్కారాలు తెలియజేస్తూ వేదికను ముందుకు పోతున్న పెద్ద మనుషులు మేధావులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రకృతిపై యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదన్న విషయం నా చిన్నతనంలోనే నేను చూస్తూ పెరుగుతూ ఉన్నా. ఈరోజు ఇంతమంది మేధావుల మధ్యలో సమాజం గురించి భవిష్యత్తు తరాలను ఏ విధంగా నిర్మించాలని పరితపిస్తున్న ఇంతమంది మనుషుల మధ్యలో ఈరోజు వచ్చి నాకు ఈ మైకు పట్టుకొని మాట్లాడే అవకాశం దొరుకుతుంది అనుకోవడమే పెద్ద అంశము. దీనికి విమలక్క గారికి రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.
అక్కగారు సిరిసిల్ల జిల్లా ఆడిబిడ్డనే. టోనీ అక్కడ మేము ఒక పాట షూట్ చేస్తూ ఉన్నాం, మీరు తప్పకుండా సహకారం చేయాలంటే అక్క మీరు అడగడం ఏంటి, సిరిసిల్ల మీది, ఇక్కడ మేము మీకు తమ్ముళ్ళలాగా ఉంటాం, మీరు రండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈ బతుకమ్మ భవిష్యత్ తరాలకు తన నాయకత్వం వహించాలన్న కోరికను నా వంతుగా తప్పకుండా దీన్ని ప్రజలకు తీసుకుపోయే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు మా కమిటీకి ఈ మలక్కకి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. బహుజన బతుకమ్మ అంటే బహుజనులందరూ ఏ కష్టం లేకుండా బతకాలని. నిజంగా పేరు కూడా బతుకమ్మ అంటే బతికించండి, బతకనివ్వండి అని అర్థం. ఆ బతుకమ్మలోనే ఆ పేరు ఉంది. కానీ ఈరోజు ఇందాక మన శ్రీనివాస్ చెప్పినట్టు ప్రకృతి మీద ధ్వంసం అంటే ప్రజల మీద ధ్వంసం చేయడమే, ప్రజాస్వామ్యం మీద ధ్వంసం చేయడమే. అటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. దాన్ని అభినందనలు. దాదాపుగా దశాబ్దంన్నర పైగా ప్రజల హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం బహుజన బతుకమ్మ అనేక నినాదాలతోటి ప్రతి సంవత్సరం ఒక థీమ్ తీసుకొని ఉత్సవాలని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొంటున్నారు, ఇంకా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే మన విద్యారంగం బాగుపడుతుంది, స్కూళ్ళన్నీ బాగుపడతాయి, మన వనరులు మనకే చెందుతాయి,